రాముడికి ఎంగిలి పండ్లను తినిపించిన అపర భక్తురాలు గిరిజన మహిళ శబరి సేవలను కొనియాడుతూ భద్రాద్రి రామయ్య సన్నిధిలో శబరి స్మృతి యాత్ర వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఆశ్వయుజ పౌర్ణమి సందర్భంగా భద్రాచలంలో స్వామివారి సన్నిధిలో శబరి స్మృతి యాత్ర వేడుకలను గిరిజన భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. శబరి వారసులైన గిరిజనులు సేకరించి తెచ్చిన అటవీ ఫల పుష్పాలను స్వామివారికి నివేదించి పూజలు చేశారు. అశేష భక్తజనం నడుమ సాగిన శోభాయాత్రలో గిరిజనులు వారి సాంప్రదాయాలు సంస్కృతులకు అనుగుణంగా కొమ్ము డప్పులతో నృత్యాల నడుమ ఎంతో ఉత్సాహంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామివారి దేవస్థాన ఆధ్వర్యంలో ఈరోజు భద్రాచలంలో రాముల వారిని అత్యంత ప్రేమగా భక్తివరంగా ప్రేమించినటువంటి శబరి ఉత్సవాలను నిర్వహించుకోవడం జరిగింది. ఈ ఉత్సవాల్లో ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి కోయ, కొండరెడ్డి, నాయకపూడు ఆదిమ జాతుల వాళ్ళు పాల్గొన్నారు. వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలతోటి నృత్యాలతోటి భద్రాచలంపుర వీధుల్లో జై శ్రీరామ నినాదాలతోటి మరి ముందుకు సాగడం జరిగింది. ఈ యొక్క ఉత్సవంలో ప్రధానంగా దమ్మక ఉత్సవం అలాగే శబరి ఉత్సవం కూడా శ్రీ సీతారామచంద్ర స్వామి ఆధ్వర్యంలో జరగడం, ఈ యొక్క ఉత్సవాల్లో ఆదివాసులు మీ భాగస్వాములు కావడం చాలా సంతోషకరంగా ఉంది. మాకు భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు మేము ఉత్సాహంగా పాల్గొంటాము. అదే సందర్భంలో ముక్కోటి అలాగే శ్రీరామనవమి జాతరలో కూడా ఆదివాసులు భాగస్వామ్యం చెప్పని ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆదివాసుల యొక్క పండుగలు అయితే ఉన్న పండుగలు కూడా సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వాలు మరి చర్యలు తీసుకొని చెప్పి మేము కోరుతూ ఈ యొక్క ఉత్సవంలో భాగస్వామ్యం ప్రతి ఒక్కరు కూడా ఆదివాసులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం వారి ఆధ్వర్యంలో శబరి స్మృతి యాత్ర ఘనంగా జరుపుకుంటున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే మనం గిరి ప్రదక్షిణ మరి పురవీధులలో శోభాయాత్ర పూర్తి చేసుకొని మరి ఇప్పుడే మనం దేవస్థానం కళ్యాణ మండపం వచ్చి ఈ చిత్రకూట మండపంలో కళ్యాణం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి దీంట్లో ముఖ్యంగా మనం గిరిజన సాంప్రదాయం ప్రకారంగా వివిధ ప్రాంతాల నుంచి గిరిజనులందరినీ కూడా ఆహ్వానించుకొని వారి సమక్షంలో మనం ఈ కళ్యాణం నిర్వహించుకోవటం అనేది విశిష్టత. అదే విధంగా ఈ రోజు మనకి శ్రీ వాల్మీకి వారి జయంతి కూడా ఉన్నది. దాన్ని కూడా మనం పుష్పాంజలి ఘటించుకొని వారిని కూడా మనం స్మరించుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ కళ్యాణ ఉత్సవాన్ని భక్తులందరూ కూడా వీక్షించి శ్రీ రాముల వారి కృపకు పాత్రులు